స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ షార్ట్ టైటిల్ అండ్ అప్లికేషన్లో ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పోస్ట్కి సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డిజేబుల్డ్ అట్ సెకండరీ స్టేజ్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2019. ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. అపాయింటింగ్ అథారిటీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కలెక్టర్, కమిషనర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గవర్నమెంట్, మాల్ ప్రాక్టీస్, మండల్ పరిషత్ మీన్స్, NCTE, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, RCI మీన్స్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, SA మీన్స్ స్కూల్ అసిస్టెంట్. ఈ విధంగా డెఫినేషన్స్ ఇచ్చాడు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి 100 మార్క్స్ ఇస్తారు. 100 మార్క్స్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఇది. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అంటే కనుక చూడండి, క్వాలిఫికేషను స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు, స్పెషల్ బీఈడీ రికగ్నైజ్డ్ బై ది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI, అదే లేదా జనరల్ బీఈడీ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ది రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ది రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా వీరంతా ఎలిజిబుల్. స్పెషల్ బీఈడీ చేసిన వారు, లేదా జనరల్ బీఈడీ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా జనరల్ బీఈడీ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా జనరల్ బీఈడీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, వీరంతా అర్హులు. ఈ సిలబస్కు సంబంధించి సిలబస్ అండ్ అలొకేషన్ ఆఫ్ మార్క్స్ టు డిఫరెంట్ సబ్జెక్ట్స్, కంటెంట్ and structure of teacher eligibility test cum teacher recruitment test shall be notified in the information bulletin to be issued by the Commissioner of School Education through the official website designed for this purpose. సిలబస్కి సంబంధించి తర్వాత ఈ వెబ్సైట్లో ఇస్తామని చెప్పారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉంది. దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో సిలబస్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1లో ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. పార్ట్ 2లో ఇక్కడ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అని ఉంది. పార్ట్ 1లో చూడండి, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ విత్ రెఫరెన్స్ టు CWSN, ఇవి పార్ట్ 1లో ఉన్నాయి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్. సైకాలజీ విత్ రెఫరెన్స్ టు CWSN 20 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్.
ఇక్కడ పార్ట్ 2లో చూడండి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్లో ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటవది ఐడి, రెండవది హెచ్ఐ, మూడవది విఐ, నాలుగవది ఎస్ఎల్డి, ఐదవది ఏఎస్డి అండ్ సిపి. ఇక్కడ ఐడి అంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, హెచ్ఐ అంటే హీరింగ్ ఇంపైర్మెంట్, విఐ అంటే విజువల్ ఇంపైర్మెంట్, ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఏఎస్డి అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సిపి విత్ ఎండి అంటే సెరెబ్రల్ పాల్సీ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. ఈ విధంగా 5 కేటగిరీస్కి ఉన్నాయి. పార్ట్ 2లో 5 కేటగిరీస్ ఉన్నాయి. ఈ పార్ట్ 2కు సంబంధించి 120 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. అయితే వెయిటేజ్ అనేది 5 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ వెయిటేజ్ ఐఈఆర్టీస్. ఈ వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. వెయిటేజ్ షెల్ బి గివెన్ టు ద ఐఈఆర్టీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్. ఐఈఆర్టీస్గా సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి వారికి వెయిటేజ్ ఇస్తారు. ఈ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. 1 ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్లకు 1/2 మార్క్ వెయిటేజ్ ఇస్తారు. ఈ వెయిటేజ్ ఎంతవరకు ఉంటుందంటే మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు వెయిటేజ్ ఇస్తారు. ఇంకా 5 కంటే ఎక్కువ వెయిటేజ్ ఉండదు. ఓన్లీ ఇక్కడ మ్యాక్సిమం 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటే 1/2 మార్క్ వస్తుంది. ఈ విధంగా 10 ఇయర్స్ వరకు కంప్లీట్ చేస్తే ఫుల్ మార్క్స్ 5 మార్క్స్ వస్తాయి. మోర్ దాన్ 6 మంత్స్ చేసిన వాళ్ళని 1 ఇయర్గా పరిగణిస్తారు, 1/2 మార్క్ వెయిటేజ్ ఇస్తారు. లెస్ దాన్ 6 మంత్స్ వర్క్ చేసిన వాళ్ళకి అది 0గా పరిగణిస్తారు. మోర్ దాన్ 6 మంత్స్ అంటే అది 1 ఇయర్గా లెక్కిస్తారు. లెస్ దాన్ 6 మంత్స్ అంటే దాన్ని లెక్కలోకి తీసుకోరు, పరిగణలోనికి తీసుకోరు. ఈ విధంగా టోటల్గా 5 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వెయిటేజ్ ఇస్తున్నారు అంటే ఐఈఆర్టీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఓసీకి 60% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి, బీసీకి 50% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి, ఎస్సీకి 40% మార్క్స్ అండ్ అబోవ్, ఎస్టీకి 40% మార్క్స్ అండ్ అబోవ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్, ఓహెచ్, విహెచ్, హెచ్ఐ, ఎక్స్ సర్వీస్ మెన్ వీరికి 40% మార్క్స్ అండ్ అబోవ్ వస్తే సరిపోతుంది. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్. Time schedule for recruitment of school assistant special education. The Commissioner of School Education shall issue the time schedule and notification and publish the results of written test of recruitment of teachers under these rules. Notification of vacancies. The Commissioner of School Education shall issue a notification inviting application for direct recruitment for the post of school assistant. Submission of application forms. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఆన్లైన్లో చేయాలి. ద క్యాండిడేట్ హూ సబ్మిట్ ఫాల్స్ ఆర్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ బిసైడ్స్ రిజెక్షన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది సెలెక్షన్. ఏజ్. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్. లెస్ దాన్ 18 years ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఏజ్ అండ్ నాట్ మోర్ దాన్ 44 years, మ్యాక్సిమం 44 years ఉన్నవారు నాట్ ఎలిజిబుల్. లెస్ దాన్ 18 years, మోర్ దాన్ 44 ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షెల్ బి 49 years. 49 years మ్యాక్సిమం ఏజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఇవ్వడం జరిగింది.
Physically challenged candidates, the maximum age limit shall be 54 years. Ex-servicemen ఎవరైతే ఇక్కడ who worked in armed forces of the Indian Union shall be allowed to deduct the length of the service rendered by him in the armed forces and also 3 years from his age for the purpose of the maximum age limit. Process for conduct of teacher eligibility test cum teacher recruitment test. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఏం గైడ్లైన్స్ ఇచ్చారు చూడండి. Computer-based test involved pre-examination work, registration of candidates and application processing, identification of test centers as approved by the technical team of the convener, test centers, management and generation of hall tickets, followed by the development of the error-free question paper sets, question banks, management, also creation of awareness to the candidates about CBT. Pre-examination work ఇదంతా ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, అప్లికేషన్ ప్రాసెసింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఫీజు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. రిటర్న్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ బైలింగ్వల్, అంటే 2 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఇంగ్లీషు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్కి సంబంధించి. కన్స్ట్రక్షన్ సెంటర్స్, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ విధంగా ఇక్కడ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఈజ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీ విచ్ ఈస్ entrusted to the conduct Andhra Pradesh State cum teacher recruitment test as computer based test. ఈ సెంటర్స్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి అన్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, రెవెన్యూ డివిజన్స్లో ఉంటాయి. హాల్ టికెట్స్ shall be downloaded by the candidates from the Commissioner of School Education web portal. Publishing of the initial key and filling of objections. Initial key, selection committee. Selection committeeలో ఎవరెవరు ఉంటారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ జిల్లా పరిషత్. ఇక్కడ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ మెమ్. సెలెక్షన్ ప్రాసెస్, రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ఆన్ మెరిట్ బేసిస్ ద్వారా తీసుకుంటారు. మెరిట్ లిస్ట్ విల్ బీ జనరేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ మార్క్స్ ప్లస్ వెయిటేజ్.
వెయిటేజ్తో కలిపి ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్స్. మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో చూడండి, ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించి ఈ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్స్. Communication of selection list to the appointing authorities. Scale up pay. The candidates who are appointed are eligible to draw the scale notified in the GOMS number 46. ఇక్కడ అనెక్జూర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ డిఎస్సి 2019 ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ విత్ రెఫరెన్స్ టు స్పెషల్ ఎడ్యుకేషన్, category of disability specialization ID, HI, VI, SLD, ASD and CP with mental disorder. Each category has equal marks. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, దీంట్లో ఏమేం కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో 30 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, B Telugu, C English, D Mathematics, E General Science, F Social Studies. Each A to F, each category carries 5 questions. General knowledge and current affairs కి సంబంధించి 5 questions, Telugu 5 questions, English 5 questions, Mathematics 5 questions, General Science 5 questions, Social Studies 5 questions. ఇక్కడ ఏ టు ఎఫ్ 6 కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్కి సంబంధించి 15 మార్క్స్ ఇస్తారు. ఈ సిలబస్ ఏ విధంగా ఉంటుంది దీనికి జనరల్ స్టడీస్కి సంబంధించి అంటే ఇక్కడ చూడండి, 6th to 10th లెవెల్లో ఉంటాయి. 6th to 10th లెవెల్కి సంబంధించి తెలుగులో 5 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో 5 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 5 క్వశ్చన్స్, జనరల్ సైన్స్కి సంబంధించి 5 క్వశ్చన్స్, సోషల్ స్టడీస్ 6th to 10th లెవెల్లో. ఈ విధంగా ఇవి 6th to 10th లెవెల్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. టోటల్ 30 క్వశ్చన్స్కి 15 మార్క్స్. ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్కి సంబంధించి 5 మార్క్స్. ఈ సిలబస్ దేనికి సంబంధించి అంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ ఫర్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ RCI న్యూఢిల్లీ. నెక్స్ట్ మెథడాలజీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెథడాలజీలో చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 4 కేటగిరీస్ ఉన్నాయి.
4 కేటగిరీస్కి సంబంధించి ఈక్వల్ క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 5 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఇస్తారు. ఈ సిలబస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్సీఐకి సంబంధించి ఈ మెథడాలజీ ఉంటాయి. సైకాలజీ విత్ రెఫరెన్స్ టు స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్. ఈ సిలబస్ దేనికి సంబంధించింది అంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్సీఐ. ఇక్కడ పార్ట్ 2లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. పార్ట్ 2లో కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్, దీంట్లో 5 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఐడి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, హెచ్ఐ, హీరింగ్ ఇంపైర్మెంట్, ఎస్ఎల్డి, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఏఎస్డి అండ్ సిపి విత్ ఎండి అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సిపి విత్ ఎండి, సెరెబ్రల్ పాలసీ అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్. దీనికి సంబంధించి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. పార్ట్ 2 బాగా చదివితే కనుక మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి ఇస్తారంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్సీఐ. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ ఐడి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, హీరింగ్ ఇంపైర్మెంట్స్, ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఏఎస్డి అండ్ సిపి విత్ ఎండి అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాలసీ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. ఈ విధంగా వీటిలో 120 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్, 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి సిలబస్ ఫర్ స్పెషల్ డిఎస్సి 2019 ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్సీఐ. ఒకటోది హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రెండవది కంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్, మూడవది ఇంట్రడక్షన్ టు సెన్సరీ డిజబిలిటీస్, ఇంట్రడక్షన్ టు లోకోమోటర్ అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్, క్రాస్ డిజబిలిటీ అండ్ ఇంక్లూషన్, లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, మెథడాలజీ ఆఫ్ టీచింగ్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. 8వది ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, 9వది అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నీడ్స్, డిజబిలిటీ స్పెషలైజేషన్, కరికులం డిజైనింగ్, అడాప్టేషన్ అండ్ ఎవాల్యుయేషన్, ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్, డిజబిలిటీ స్పెషలైజేషన్, టెక్నాలజీ అండ్ డిజబిలిటీ, సైకోసోషల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, మెయిన్ డిజబిలిటీ, స్పెషల్ స్కూల్ రిలేటెడ్ టు ఏరియా సి, రీడింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ టెక్స్ట్, డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, స్కిల్ బేస్ ఆప్షనల్ కోర్స్ డిజబిలిటీ స్పెషలైజేషన్, బేసిక్ రీసెర్చ్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్. ఇక్కడ బి కేటగిరీలో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది.